అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం. నులక మంచం అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? నేను నులక మంచాలు అల్లించుకున్నాను. చూపిస్తాను తర్వాత వీడియోలో. ఇది మా నాన్న వాళ్ళ ఇంట్లో, మా పుట్టింట్లో చాలా పెద్ద గుమ్మడికాయ వచ్చిందండి. ఇత్తనం అయితే నా దగ్గర నుంచి వెళ్ళింది. ఎందుకంటే నేను ఒకసారి మైసూరు నుంచి విత్తనాలు తెప్పిస్తే అందులో ఒక లావుగా ఉన్న కాయ ఉన్న ఫోటో ఉంది. అయితే అది మా అమ్మ వాళ్ళు అడిగినప్పుడు కొన్ని విత్తనాలు పంపించా. అందులో ఆ విత్తనం వెళ్ళింది అనుకుంటా, నాకు తెలియదు. అయితే ఒకసారి వెళ్ళానమాట. వెళ్తే ఎంత లావుగా ఉందో దానిలో నాకు మొక్క పంపించారు. నేను దీంతో హల్వా కానీ, బెల్లం వేసి లేకపోతే ముక్కల్ని అలా ఉడకబెట్టడం కానీ, కూర కానీ, గుమ్మడికాయని నేను ఎక్కువగా వాడుతూనే ఉంటాను. వారానికి ఒక రోజును 2 వారాలకు ఒకసారి తప్పకుండా వండుతాను. ఇంకా నేను నాటుతా కూర్చుంటే వర్ష తల్లి కూడా కూర్చుంది. మేము తిరుపతి వెళ్ళొచ్చామండి. పిల్లలకి గుండ్లు అవేను. కాకపోతే నాకు మధ్యలో వీడియోస్ అయితే ఉన్నాయి, కానీ చాలానే వీడియోస్ పోస్ట్ చేయడం కుదరట్లేదండి. అందుకని నేను పోస్ట్ చేయట్లేదు. ఇక నుంచి చేద్దాం అనుకుంటున్నా, మరి ఎలా ఉంటుందని తెలియదు. అయితే నేను దాన్ని విత్తనాలు పెట్టాను. మొక్క కూడా వచ్చింది. నేను నాటాను, చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఆ విత్తనము నేను చాలా జాగ్రత్తగా పెట్టాలి. విత్తనం నా దగ్గర మిస్ అయిపోయింది. ఇంకా నాన్న వాళ్ళు పంపించిన దానిలో తీసుకున్న గుమ్మడి విత్తనాలు అప్పుడప్పుడే వేసినా మొలుస్తాయి అన్నమాట. ఇంకా నేను ఈ పనులు చేస్తుంటే వర్ష చూసారా ఏం చేస్తుందో. తర్వాత రోజు పండగ దసరా అనుకుంటా. ఇది అప్పుడు వీడియో. చాలా వీడియోస్ ఉన్నాయండి, అన్నీ డిలీట్ చేసేసి ఫ్రెష్గా వీడియోస్ తీసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేనేదో నా చేతికి ఉంటే కొద్దిగా తీసుకొని నేను రాసుకుంటే ఇక అసలు వర్ష అయితే మొత్తం మూసేసుకుంది. ఆడపిల్ల అనిపించుకుంది చూసారా. ఫేస్ ప్యాక్ అనమాట, మంచి ఫేస్ ప్యాక్. తర్వాత పండగ రోజు ఇంకా నేను పూజకి అది తయారవుతున్నాను. ఇంకా అందరూ మన దగ్గర వీళ్ళందరూ హెల్పర్స్. ఇక పండగ రోజు గానుగా కూడా సెలవు ఇచ్చాను. శైలజ హెల్పర్. జస్ట్ ఏ పనైనా చేయడానికి మా దగ్గర ఈ ఒక్క పనే అని ఉన్నదండి. వస్తే నా వీలుని బట్టి, నా వెసులుబాటుని బట్టి ఏ పనైనా చేస్తారు నా దగ్గర ఉండే వాళ్ళ వరకు. ఇంకా పొద్దున్నే అనమాట ఇది. ఇంక ముందు రోజు బండలు కడిగేటప్పటికే త్వరగా కళ్ళాపి చల్లింది, ఆరలేదు. అందుకని కొంచెం ముగ్గు లేటుగా వేస్తున్నాను. ఇంకా వర్ష తల్లికి ఇలా అలంకరించేస్తున్నాను అనమాట. ఇది పుట్టినరోజు కుట్టించిన పట్లంగా జాకెట్టు. అయితే వర్షాన్ని తీసుకెళ్లకుండా నేను కొలతలు ఇచ్చాను. అది కొంచెం జాకెట్ కుదిరినట్టుగా అనిపించలేదన్నమాట. నేను కుట్టాల్సింది ఇన్ని పడవల మీద కాళ్ళు వేస్తే ఇదే ఇట్లా వీడియోస్ అవి షూట్ చేయడం అయితే ఎవరో ఒకళ్ళు ఇదిగో ఇట్లా చేసే పనే కదండి తీస్తారు. కాకపోతే పెట్టడం అనేది కుదరట్లేదు. నేను చూసారా చెవులకి ఎంత పెద్ద పెద్దవి పెట్టుకున్నాను. నేను ఇలా పెట్టుకోను అసలుకి. మామూలుగా నేను రోజు ఏం ఉంచుకుంటానో అకేషనల్లీ అయినా కూడా అవే ఉంచుకుంటాను. కాకపోతే ఆ రోజు పెట్టుకున్నా, బట్ నాకు అస్సలు నప్పలేదు అనిపించింది. కాసేపటికి చాలా బరువుగా అనిపించింది ట్రై చేస్తే. అప్పుడు అనిపించింది అనమాట నాకు, నువ్వులా ఉండు, ఎందుకు నీకు ఈ వేషాలన్నీ అని. తర్వాత తీసేసాలండి. ఇంకా నేను పూజకి పూలు కోసుకోవడానికి వచ్చాను. అందరూ ఎంతగా అడుగుతున్నారో వీడియోస్ మిస్ అవుతున్నామండి అని చెప్పి. తప్పకుండా అండి, కేవలం నిర్ణయం తీసుకుందైతే మీ కామెంట్స్ అండ్ మెసేజెస్ వల్లే నేను పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నా. బిజినెస్ వీడియోస్ అంటేనేమో ఇక్కడ నాతో ఉండే పిల్లలు, మేడం బిజినెస్ పెట్టారు కానీ దానికి సంబంధించిన వీడియోస్ కూడా పెట్టరా అని బలవంతంగా నన్ను తీసుకెళ్తారనమాట. అంటే ఫోన్ తీసుకొని వస్తారు. ఇవంటే నేను పర్మిషన్ ఇవ్వందే తీయరు. ఇంకా లేదు, 2 వీడియోస్ పెడదామని డిసైడ్ అయ్యా. ఏంటో అంత ఇంట్రెస్ట్గా అనిపించట్లేదండి. ఏదో పనిలో పడిపోతున్నాను. దీనికోసం అంటూ కొంత టైం, దేనికైనా మనం జీవితంలో కొంత టైం అనేది ఇవ్వకపోతే ఆ పని జరగదు కదా. దానికోసం కూడా నేను కొంత టైం ఇవ్వాల్సి వస్తుంది. నేను కూడా 3 కత్తెరలు ఇచ్చానమాట స్వామివారికి. జుట్టు చూసారా ఎన్ని పూలు వచ్చినాయో. ఒకానొకప్పుడు నాకు కోరిక అనమాట, నేను పెంచిన తోటలో పువ్వులన్నీ దేవుడికి పెట్టాలి కోసి అని చెప్పి. చాలా మందారాలు అలా వచ్చినాయి. అలాగే ఇది పండగ కోసమే
ఉంచాను. ఇంకా పండగ రోజుకి పండిందనమాట. ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి అని చెప్పేసి కోసా. 1, 2 కాయలు ఉడత తిన్నాయి. ఇంకా పళ్ళున్నాయి. అలాగే అన్ని నైవేద్యాలకు కూడా నేను ప్రిపేర్ చేపిస్తున్నాను. అందరూ స్నానాలు చేసేసి వచ్చారనమాట. అందరూ అన్ని పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే నేను ఇక్కడ ఎప్పటికప్పుడు పీఠం అనేది అలుకుతూ ఉంటాను. ఎప్పటికప్పుడు అలికి ఇక్కడ ఇటుకలు పెట్టుకొని ఆ ఇటుకలను ఎప్పటికప్పుడు అలికి ఫ్రెష్గా అప్పుడు ఆ రోజు నేను ఏ పూజ ఏ అమ్మవారికి అయ్యవారికి ఎవరికి చేయాలంటే వాళ్ళకి చేసుకుంటానమాట. లక్ష్మీప్రదం కదా, ఆవు పేడ లక్ష్మీప్రదం కదా, అందుకని చెప్పేసేసి ఇక తర్వాత గడప పూజ కూడా చేసేసి ఇంకా తులసమ్మకి ఇంట్లో దీపమ్మ వారు వస్తానన్నారు. నేను వెళ్ళేసి వస్తాను, నువ్వు ప్రిపేర్ చేసుకుంటా ఉండు అన్నారు. ప్రిపేర్ మా కోటి అనమాట, మన దగ్గరే ఉంటాడు. ఇంకా మేబీ మీకు వీడియోస్లో కనపడుతూ ఉంటాడు. పరిచయం చేస్తా కనపడిన వాళ్ళందరినీ. అందరూ నా దగ్గర ఉండే వాళ్ళందరూ లంగావణీలు కొనుక్కున్నారు. అయితే అందరూ ఒకలాంటివే కొనుక్కున్నారనమాట. ఇక్కడ టెడ్డీ ఉందంటే టామ్ గర్ల్ చెప్పాను కదా, తను ప్యాకింగ్ అది ఎక్కువ చూసుకుంటూ ఉంటుంది వీడియోస్. మీ అందరికంటే ఇక్కడ వీళ్ళందరూ ఎక్కువ గొడవ చేస్తున్నారు. మేడం వీడియోస్ పెట్టండి మేడం, ప్లీజ్ మేడం అని చెప్పేసి. ఇది మన స్టోర్ రూమ్ దగ్గర శైలజ రాస్తుంది. ఈరోజు మీకు ఒక చిన్ని ప్రపంచాన్ని పరిచయం చేస్తాను అనమాట. ఇది నేను పొయ్యి ఇంటి కోసం ఒక ఇల్లు కట్టించుకున్నాను, చిన్నది పక్కన. చూసారా, పొయ్యిలు కూడా నేనే డిజైన్ చేశాను. ఈ పనులన్నీ చేస్తా, కాకపోతే వీడియోస్ తీయలేదు. అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఇలా ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకండి అంటే ఇప్పుడు నా వెనక పైన ఒక స్టెప్స్ దిగుతున్నారు చూసారా, అక్కడ ఉంది ఇప్పటి వరకు మన పొయ్యి. ఈవిడ పేరు శివాని అన్నమాట. బలవంతంగా మన ఇంట్లోకి వచ్చేసింది. పిల్లి గారి గురించి చెప్తున్నా. చూసారా ఎక్కడంటే అక్కడ పడుకొని. నన్ను ఒక కామెంట్ సెక్షన్లో అడిగారు, పిల్లులు మీకు ఇష్టం లేదు కదా అని. పిల్లలు గొడవ చేసి తీసుకొచ్చారండి, అది చాలా ఏడ్చారు. ఇంట్లోకి అస్సలు రావండి, ఇంట్లోకి రావు, బయటే వాటి ప్లేస్ వాటికి ఉంది. అవి కూడా నేను మీకు చూపిస్తా. అయితే ఈ వంటగది నాకు చాలా బాగా నచ్చింది. పండగకి మొదలు పెట్టాలి అని చెప్పేసేసి అలికి పొయ్యిలు కూడా నీట్గా చేసేసి చక్కగా అలికేసి పొయ్యికి కూడా కిందకి బూడిద పడేలాగా అలా పెట్టానన్నమాట. నా ఓన్ డిజైన్. కింద మట్టే ఉండాలి అని. ఎందుకు అంటే మనము ఎక్కువ మట్టి చెట్లు కదా వాడేది, కింద పెట్టగానే పగలకుండా అలా ఉంటాయి. అందుకని చెప్పి ఇవన్నీ నేను తయారు చేసి పెట్టుకున్నాను. అలాగే మనీ ప్లాంట్ మొక్కలు కూడా పెట్టాను 4 వైపులా. చూసారా, నా వెనక కనిపిస్తుంది నా శ్రావణ మేఘం అనే లేబుల్ కింద కనిపిస్తుంది చూడండి మనీ ప్లాంట్. అలా ప్రతి మూల మనీ ప్లాంట్ పెట్టాను అనమాట. అవి బాగా అల్లుకుంటే పచ్చగా బాగుంటుందని. ఇంతకీ పైన ఎందుకు తీసేసానంటే అది 4 పక్కల పంచ కదండి, నడవడానికి ఒకటి ఇబ్బందిగా ఉంటుంది. అందరూ నడక అటు నుంచే అవుతుంది, వంట అక్కడ పెట్టుకుంటున్నాను. అదొకటి నచ్చలేదు నాకు. ఇంకొకటి ఎందుకు నచ్చలేదంటే బాగా పొగసూరుతుంది ఇల్లు మొత్తం. ఇంకా అయినా మా వారు ఏం కాదు, ఉంచుకో, ఏమన్నది శాశ్వతమైంట్లే పెట్టుకో అన్నారు. కాకపోతే మెయిన్ కారణం వచ్చేసి ఇదేనండి. ముఖ్య కారణం అయితే ఎక్కువ అటు నుంచి నడుస్తున్నారు. ఈ గానుగ దగ్గరికి వెళ్ళాలన్నా ఏదైనా వంట చేసినంతసేపు ఎవరైనా నడుస్తుంటే ఆ పాదధూళి లెగుస్తుంది కదా, కూర్చొని కూరగాయలు కోసుకోవాలన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇదనుకోండి మనం వండుకొని ఇంట్లో తీసుకెళ్ళి వంటగదిలో పెట్టుకోవచ్చు అనమాట. ఈ రేకులు అనమాట గాలి తగలకుండా. ఇంకొకటి గాలి కూడా బాగా తగులుతుందండి అసలు. ఆ టైంలో నేను ఈ పొయ్యి గది వేసుకున్న టైంలో ముఖ్య కారణం బాగా పొగ కూడా కాదు, గాలి, మంట అస్సలు తగలట్లేదు వండుకునే వాటికి. ఈవిడ కోటి భార్య, తన పేరు రమాదేవి అనమాట. తనకి 2 పిల్లలు, చిన్న పిల్లలు. వాళ్ళని కూడా నేను మీకు చూపిస్తా. వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు, చూపిస్తా. ఇక నేను పసుపు రాసుకుంటుంటే నేను మర్చిపోయాను నిజం చెప్పాలంటే, పట్టీలు అవి తెచ్చిచ్చారు. నేను ఇక్కడ పని చేసుకుంటుంటే నేను గోరింటాకు పెట్టుకున్నాను. ఎలా ఉంది? బాగా పండింది కదా? బాగా పండిద్ది, ఎందుకంటే మా ఆయన మంచి వాళ్ళు కాబట్టి.
ఇంకా నేను చూసారా నేనే మొత్తం వేశాను ముగ్గులు. అట్లా అంటే ఇదంతా నేను వేసింది బియ్యం పిండితో వేశానండి. ఇంకా నేను కర్పూరంతో వెలిగిస్తున్నాను పొయ్యి. మొదటిసారి కదా మనము పొంగల్ చేయాలి. పొంగల్ చేసి స్వామికి నైవేద్యం పెట్టుకుంటే ఇక అంతా మంచిగా ఉంటుంది. అంతా ఏది వండినా నా పిల్లలకి ఆరోగ్యాన్ని కలిగించేదై ఉండాలి. అందరూ దీని మీద వండిన వాళ్ళందరూ తిన్న వాళ్ళందరూ వండింది తిన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని నేను కొబ్బరికాయ కొడుతున్నాను అనమాట. ఇది కూడా మన తోటలో కొబ్బరికాయ. చాలా బాగున్నాయి కదా పొయ్యిలు. నాకైతే చాలా ముచ్చటగా ఉన్నాయి అన్నమాట. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి పెట్టకుండా ఈ వీడియోనే ఎందుకు పెట్టానంటే పొయ్యిలు చూపిద్దాము ముఖ్యంగా అని చెప్పేసి. చూడండి ఎంత కళ్ళలాడిపోతున్నాయి కదా ఆ పసుపు కుంకాలు అవి వేసిన తర్వాత. చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చినాయి. ఇంకా పొంగల్ పెట్టేస్తాను. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అందరూ అడుగుతున్నారంట. ఆవుల్ని చూపించండి అని చెప్పి చూపిస్తానండి. కొంచెం చలికాలం కదా, మనకు వీడియో కూడా అంత క్లారిటీ రావట్లేదు. పొద్దున్నే లేచి పని చేసుకున్నా అట్లా ఇంకా ఊరికనే అయిపోతుంది రోజు. నేను పోయిన చలికాలంలో కూడా ఇదే చెప్పా, రోజు ఊరికే అయిపోతుంది అనమాట. ఇంకా ఈ వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి వాటికి కుదరట్లేదు. పిల్లల్ని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత, గవర్నమెంట్ స్కూల్ కదా వాళ్ళు, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను పట్టించుకొని వాళ్ళతో హోంవర్క్లు చేయించాలి కదా. అలాగే వర్ష తల్లికి కూడా నేను అక్షరాలు నేర్పిస్తున్నాను. ఇప్పుడు టాటా డాడానా దాకా వచ్చినాయి, తాత దాదాన నేర్చుకుంటుంది. ఇప్పుడు 5వ సంవత్సరం జరుగుతుంది వర్షకి. వచ్చే ఏడాది వర్షాన్ని కూడా వాళ్ళ అన్నయ్య వాళ్ళతో పాటు స్కూల్కి పంపిస్తాను అనమాట. మరి ఇంకొకరిని కనాలంటే వీళ్ళు ముగ్గురు స్కూల్కి వెళ్ళాలి కదా. జోక్ చేశానులేండి, సీరియస్గా తీసుకోకండి అయిన వాళ్ళందరూ, ఓకేనా. పాలు పొంగినాయి. ఇంక నేను ఇంతలోకి ఇవి బాదము, జీడిపప్పు అవన్నీ కట్ చేసుకుంటున్నాను. మనకి పాలు ఎంత బాగా పొంగితే అంత మంచి జరుగుతుంది ఇంట్లో. నేను ఎప్పుడు పాయసం చేసినా ఆ గోవు సంపద నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇప్పటి వరకు నీళ్లు పోసి పాయసం చేసింది లేదండి. నాకు పెళ్ళైన తర్వాత నేను ఇంతగా పాయసం చేయలేదు. గోవులు వచ్చిన దగ్గర నుంచి పాయసం చేస్తున్నాను. ఎప్పుడు వాళ్ళ పాలతోనే చేస్తాను అనమాట. ఇంకా ఇవి పూర్ణాలు. నేను ఒక పక్కన పాయసం చేసుకుంటా, ఆ పనులు ఉన్నాయి కదా నాకు, గారెలు పూర్ణాలు. ఆ పొయ్యి పూర్తిగా ఇంకా నేను వాడటం ఆగలేదు, ఎందుకంటే ఈ పొయ్యి మొదలు పెట్టలేదు కాబట్టి. ఇక నుంచి ఏ వంట చేసుకున్నా పిల్లలకి రాగి సంకటనే ఏదైనా అంతా ఇక్కడే. ఇంకా నేను చేసే పాయసంలో ముఖ్యంగా నా దగ్గర తీసుకునే బెల్లం ముందుగా వేసుకోకూడదు. ఆ బెల్లం వల్ల పాలు ఇరిగే అవకాశం ఉంటుంది. నేను ఏం చేస్తానంటే దించుకొని బెల్లం వేసుకొని ఊరికే కొంచెం సెగ మీద పెట్టుకుంటాను, కానీ మండనివ్వను అనమాట. దించేస్తా వెంటనే, ఆ వేడికి అది కరిగిపోయిద్ది. ఇంకా ఈలోపు మనం వేసుకునే వీటితో తాలింపు అనుకోండి, అదే జీడిపప్పు, బాదం పప్పు, ఇది ఆవు నెయ్యి అనమాట. నేను పిల్లలకి పెట్టే దానిలో కూడా ఎక్కువ నెయ్యి పెడతాను పిల్లలకి, ఎందుకంటే పిల్లలకి మంచిగా బ్రెయిన్ అనేది ఎదిగిద్ది. అయితే నేను చివరిగా ఒక కామెంట్ చూశానండి. ఏదో నా వాళ్ళ గురించి ఎవరి గురించో ఏదో చెప్పాను, మా వారి గురించి కావచ్చు, నా దగ్గర చేసే హెల్పర్స్ గురించి కావచ్చు. చెప్తే ఒక కామెంట్ చదివాను, ఈ మధ్య మీరు మీ సొంతగా ఏదో చెప్పుకుంటున్నారు అని చదివానండి. నా గురించి చెప్పుకుంటే మీరు ఫీల్ అవ్వాలి, కానీ నా వాళ్ళ గురించి చెప్పుకుంటే తప్పేముందండి. నా వీడియోస్ మీరు చూస్తున్నారు అంటే నా చుట్టూ ఉన్న అన్నీ తెలియాలనే కదా. మా వారికి అస్సలు ఇష్టం ఉన్నది ఆయన కనిపించడం, కానీ నేనేం చెప్పి ఆయన్ని ఒప్పించానంటే, వీళ్ళందరూ నన్ను అనుకొని చూస్తున్నారు, నిన్ను హైడ్ చేయాల్సిన మిమ్మల్ని హైడ్ చేయాల్సినంత అవసరం ఏంటి, కనిపించండి ఒకసారి అని. ఆయనకు కొంచెం సిగ్గరి బాగా. నేను 100 మాటలు మాట్లాడితే ఆయన ఒక్క మాట మాట్లాడేటప్పటికే గగనం, నేనే ఏమంటారు లొట్టు పెట్టలాగా మాట్లాడుతూ ఉంటాను అనమాట. మా అమ్మ కూడా అనిద్ది, అమ్మమ్మ వస ఎక్కువ పోసిందేమో, మాట్లాడిందని మాట్లాడినట్టే ఉంటావు, ఎలా వస్తాయి నీ కానీ మాటలని. ఆ మాటలే కదా ఇప్పుడు చాలామందికి నచ్చి నన్ను మాట్లాడండి అని అడుగుతున్నారు. షార్ట్ వీడియోస్కి పాట పెట్టినా కూడా మీ మాటలే బాగుంటాయి,
కొంతమంది అడుగుతున్నారు మీ మాటలే బాగుంటాయి, మాటలు పెట్టండి అని. ఇంకా నాకు ఏది చేసినా అండి నేను ఎక్కువ చేస్తాను, చాలా చేస్తాను, మిగిలిపోయేంత చేస్తాను. ఎందుకంటే అందరూ కడుపు నిండా తినాలి, నాతో ఉన్నవాళ్ళు, నా చుట్టూ ఉన్నవాళ్ళు. ఎవరికి తక్కువైంది అని అనుకుంటే నాకు చాలా బాధ వేసిద్ది అనమాట. ఆ భయంతో నేను చేయాల్సిన దానికంటే ఎక్కువే చేస్తాను. ఎందుకంటే మాకు ఆవులు అవి ఉన్నాయి కాబట్టి ముందుగా వాటికి కూడా పెట్టుకుంటాం, జీవరాశి ఎక్కువ కాబట్టి వేస్ట్గా ఏది పోదండి, అంటే పారేయడం లాంటివి జరగవు. ఇంకా మొత్తం అందరికీ పెట్టాలి, మేము తినేదే అందరికీ పెట్టాలి, అంతే క్వాలిటీలో తినాలి అని నా చుట్టూ ఉండే వాళ్ళకి కూడా నేను వంట చేసి పెడతా ఉంటాను అనమాట. ఇంకా అమ్మవారిని పెట్టుకొని దుర్గమ్మ తల్లిని అప్పటికి ఆరిపోయింది చాలా వరకు, ఫ్యాన్ కూడా పెట్టాను. అదే కింద అలికాను కదా పీఠము, ఇంకా దాని మీద తెల్లటి వస్త్రం వేసేసి పెట్టుకున్నా. మా వారు టైంకి వస్తాను అన్నారు, వచ్చారు. ఇంకా ఆయన పంచగట్టుకొని నేను వస్తాను, నువ్వు పూజ మొదలు పెట్టమన్నారు. నాకు తోచిన పూజ ఏదనండి, నాకు అన్ని శాస్త్రాలు తెలియదు, అన్ని వేదాలు చదివిన దాన్ని కాదు, నాకు తెలిసినంతలో నేనేదో అమ్మకి ఇష్టమైన విధంగా చేస్తాను. మా అమ్మగారు నాకు ఏది చెప్పారో అంతవరకు ఎక్కువ. నన్ను షార్ట్ వీడియోలో ఈ వీడియో పెడితే అమ్మవారికి దండ పెడితే బాగుండేది అన్నారు. బంతిపూల దండ వేయడమేమో నాకు ఇష్టం లేదండి, వెయ్యొచ్చో లేదో తెలియదు, కానీ నా దగ్గర ఏమో అన్ని మందార పూలు గులాబీలు ఉన్నాయి, అందుకని పైన వరుసలో పెట్టానన్నమాట. నేను మా శ్రీవారు కూడా గుండు చేయించుకొని కొంచెం జుట్టు కూడా వచ్చిన తర్వాత నేను వీడియో పెడుతున్నాను అనమాట. ఆయనకి చాలా ఏమీ తెలీదు, అంటే ఇవి విధి విధానాలన్నీ వచ్చి నాతో కూర్చుంటారు అంతే. పూజలు అవన్నీ ఇంకా ఇద్దరం కలిసి చేయాలి అని నాకు ఇష్టం, కానీ ఆయన ఉద్యోగరీత్యా ఆయన ఎక్కువ బిజీగా ఉంటారనమాట. అందుకే ఆయన ఉన్నప్పుడే ఆనందపడిపోతూ ఉంటాను అనమాట. ఇంతకీ మీరు గమనించారా, వేదాంశు వేదిక్ కనిపించలేదు, వాళ్ళ నాయనమ్మ దగ్గర ఉన్నారు వాళ్ళు. మేము కూడా అక్కడికే వెళ్దాము అని వాళ్ళకు కూడా తీసుకెళ్ళాలని చెప్పి నేను పాయసము, గారెలు, పూర్ణాలు అవి చేపించాను. పాయసం కూడా ఎక్కువ చేశాను. ఆడపిల్ల పండుగ రోజు లేకపోతే ఎలా అని చెప్పేసి వర్షాతల్లిని నేను అట్టు పెట్టుకున్నాను అనమాట. ఇంకా నేను లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం అవి చదువుకొని పూజని పూర్తి చేసుకున్నాను. కోరికలు ఏమన్నా ఉన్నాయా అంటే ప్రస్తుతానికి ఈ జన్మకి కోరికలన్నీ తీరిపోయినాయండి, పెద్దగా కోరికలు ఏం లేవు. కోరాలన్నా కూడా ఈ మధ్య మా వారు తీర్చేస్తారులే అన్న ఒక ఇది ఏర్పడిపోయింది. ఈ జీవితం చాలా తృప్తిగా ఉందన్నమాట, ఏది కావాలి అనిపించట్లేదు. కాకపోతే ఏదో నా వంతు సహాయంగా నేను పుట్టాను కాబట్టి ఈ భూమి మీద ఈ ప్రకృతికి ఏదన్నా హాని కలిగించకుండా ఉండేలాగా చెయ్యాలి అన్నది నా ఆశ, నా కోరిక. మా వారైతే అమ్మవారికి కొత్తగా ఒక నైవేద్యం తయారు చేయించారు. ఏంటో తెలుసా, అది మరమరాలు బెల్లం అంట. మీకు తెలుసా ఎక్కడన్నా పెడతారని? ఇదిగో నేను చెప్పే నైవేద్యం కూడా పెట్టు అని చెప్పి అదిగో గిన్నె నిండా తెప్పించి అక్కడ పెట్టారనమాట. నేనైతే దద్దోజనం, పొంగలి, గారెలు, పూర్ణాలు, పులిహోర, శనగలు నానబెట్టినవి ఇవి పెట్టాను నేను. మామూలుగా అమ్మవారికి అంటే ఉల్లిపాయలు అలాగే కొంచెం అట్లా వేయరు కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు గారెల్లో వాటిల్లో అలా వేయకుండా ఫస్ట్ వాయ వేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా మా పూజ పూర్తయింది. అందరూ నలుగురు గుండ్లు అనమాట ఇంట్లో. చాలా బాగా జరిగింది. సింపుల్గా చాలా బాగా చేసుకుంటాను నేను, అంటే పెద్దగా. కాకపోతే నేను ఏది చేసినా నాకు పండగ అంటే ఏంటంటే నేను నలుగురికి పెట్టాలి, అది ఏంటో నాకు అదొక ఇష్టం. ఎవరికైనా ఫుడ్ లాగా పెట్టాలని నేను ముందు రోజు నుంచి ఉపవాసం ఉన్నాను అనమాట. ఇంకా పూజ అయిపోయిన దాకా నేను ఏం తినలేదు. ఇంకా అమ్మవారి నైవేద్యం పెట్టాను కదా, అక్కడ నుంచి ముందుగా నాకు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. నాకు వెనక మా హాల్లో భోజనాలకి, అంటే ఎవరున్నారులేండి మా చుట్టూ ఉన్న హెల్పర్స్, మేమే కదా, భోజనాలకి పెట్టేస్తున్నారు. ఆకులై కోసుకొచ్చేసి ఇంకా నన్ను తినడానికి నేను కూడా వెళ్ళాలి కాబట్టి పెట్టుకొని వెళ్తున్నా నేను.
భోజనాలు కూడా అయిపోయిన తర్వాత అందరం కలిసి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నాం. ఏదైనా పండగకి ఏంటంటే ఇంత ఇల్లు కదా దీపం పెట్టుకోవాలి కాబట్టి ఈ మధ్య వెళ్ళట్లేదు. అయిపోయిన తర్వాత టైం ఉంటే వెళ్తున్నాను అనమాట. కాకపోతే నాకు ఎలా ఉండిద్దంటే అండి, ఉపవాసంలో ఉంటాను. అన్నీ చేసుకొని, అంటే కొంచెం వ్యవస్థ పెద్దదే కదా ఈ కాలంలో కంటే, అన్నీ చేసుకొని వెళ్ళేటప్పటికే అలసట వచ్చేస్తుందనమాట. ఇంకా నాకు ఎప్పుడు ఏ పూజ చేసుకున్నా దేవుడికి నమస్కరించిన తర్వాత మా వారికి తప్పకుండా నేను నమస్కారం చేసుకుంటాను అనమాట. పతియే ప్రత్యక్ష దైవం, అది మాత్రం నా విషయంలో 100కి 100% నిజమండి. నేను చెప్తుంది నా విషయంలో అని. ఏ కోరిక కోరుకున్నా నాకు అంతే కదా, దేవుణ్ణి అందరూ ఏదో కోరికలే కదా కోరుకుంటారు. ఆయన నా వరకు నాకు కోరికలు తెచ్చే రాముడు, శివుడు, కృష్ణుడు అన్నీ ఆయనే అనమాట. ఇంకా కోటి రమాదేవి అనమాట, భార్యాభర్తలు వచ్చి వాళ్ళు కూడా మా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. చిన్నవాళ్ళందరూ తీసుకున్నారు, మాకంటే చిన్నవాళ్ళందరూ. ఇంకా భోజనాలకు కూర్చున్నాం అనమాట. మా దగ్గర ఉండే హెల్పర్స్, అలాగే వాళ్ళ ఇంటికి కూడా చుట్టాలు వచ్చారు. వాళ్ళు కూడా అందరం కలిసి కూర్చొని తింటున్నాం. వర్షా తల్లి కూడా తింటుంది. నాకు మాత్రం మా వారే పెడతారండి. ఎక్కువ శాతం ఆయనతోనే పెట్టించుకుంటాను నేను. అన్నం ఏదైనా సరే తింటే నోట్లో పెట్టించుకుంటాను అనమాట. ఇంకా మీరందరూ మాత్రమే తింటారా, నాకు పెట్టరా అని మన శాంభవి వచ్చేసింది. ఎందుకో వీక్గా అయిపోతుందండి శాంభవి. ఇంకా శనగలు పెట్టాను, శనగలు తింటుంది, అదైతే మామూలు సహజమైన ఆహారం కదా అని చెప్పేసి. సరే అండి, ఈరోజు వీడియో ఇది. మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.